South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, సో ఈ రోజు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను నా గురించి అడుగుతాను. అంటే నాకు ఐ హ్యావ్ అ డౌట్. నా దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది అండ్ ఐ హ్యావ్ 20 years. ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. నాకు ఒక 20 years టైం ఫ్రేమ్ ఉంది. సో ఆ టైం ఫ్రేమ్లో నేను ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఎలా పెడితే బాగుంటుంది, ఏం చేయొచ్చు? ఓకే మేడం, మీరు నన్ను అడిగారు కాబట్టి మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తాను. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్లో ఒకవేళ నేను పెట్టాలి అనుకుంటే, ఎందుకంటే 20 లక్షలు ఉంటే 20 లక్షలు ఒక 50 లక్షలు ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్లు కొనుక్కుంటారు. లేదు ప్లాట్లో కాదు, మ్యూచువల్ ఫండ్లో. సో మ్యూచువల్ ఫండ్ల గురించి మాట్లాడుకుంటే మేడం, జనరల్గా యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మేము ఏం చెప్తామంటే మేడం, ప్రతి ఒక్కరికి ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. ప్రతి నెల క్రమబద్ధంగా ఎంతో కొంత మీరు ఎంతైతే వేయగలరో అంత అమౌంట్తో స్టార్ట్ చేసుకుంటే ఒక పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుందని చెప్తుంటాం. ఇంత సమయంలో ఇంత కార్పస్, ఇంత సమయంలో ఇంత కార్పస్. కొంతమంది ఉంటారు మేడం, బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే అప్పుడప్పుడు వస్తుంటుంది, ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. ఇర్రెగ్యులర్ అంటే దే ఆర్ అనే బిజినెస్ అన్ని జెన్యునే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక లంసమ్గా వస్తుంటాయి, బట్ ఎవ్రీ మంత్ శాలరీ లాగా రాదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీరు ఎలాగైతే చేయాలనుకుంటున్నారు ఆ విధంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు వాళ్ళు. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో అనేది చేయొచ్చు. మనం చేసి మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. కాకపోతే లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మార్కెట్ సిచ్యువేషన్స్ చూసుకోవాలి. వాలటైల్గా ఉందా లేదా, లేకపోతే ముందు ఏదైనా ఇప్పుడు చూస్తే ట్రేడ్ వార్ 90 days పాజ్, తర్వాత వరల్డ్ వార్ 3 అంటున్నారు. సిచ్యువేషన్స్ తెలియదు. ఇప్పుడు యూక్రెయిన్ రష్యా ఇంకా కొట్టుకుంటున్నారు. వీ నెవర్ న్యూ, అంటే రేపు ఏమవుతుంది అనేది మనకు తెలియదు. సో లంసమ్గా వేసేటప్పుడు మాత్రం ఈ సినారియోస్ కొంచెం మార్కెట్ వాలటాలిటీ చూసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే, అది మీరు చేయలేకపోతే మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మనం ఇవాళ మాట్లాడుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు లంసమ్ చేస్తే మనకి ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఉండే సమయం 20 సంవత్సరాలే, 20 years ఉంది. ఓకే, మనం డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఎస్ఐపి చేయలేరు, లంసమ్గా చేస్తున్నారే అనుకోండి. వాళ్ళు ఫస్ట్ అమౌంట్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి లంసమ్. ఓకే, 20 years ఉంటారు వాళ్ళు, 20 years వరకు డబ్బులు తీయరు. ఓకే, మనం మళ్ళీ సేమ్ క్యాల్కులేషన్స్ యాజ్ పర్ హిస్టారికల్ డేటా 12 to 15% ఆన్ అండ్ యావరేజ్ మనం 12% తీసుకుంటూ ఒక ఇల్లిస్ట్రేషన్ పర్పస్గా తీసుకుని మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మళ్ళీ రైట్, 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం, 20 years వాళ్ళు ఉంటారు, 12% రిటర్న్స్ తీసుకుందాము. ఇక్కడ వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ వాల్యూ ఏమో 96.26 lakhs. ఓకే, 10 lakhs ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారు 20 years, 12% రిటర్న్స్లో వాళ్ళకి వచ్చేది 96.26 లక్షలు వస్తుంది. లేకపోతే ఆన్ అండ్ రౌండ్ ఫిగర్ 97 lakhs అనుకోండి. ఓకే, నెక్స్ట్ 10 lakhs నుంచి 15 lakhsకి వెళ్తున్నాను. మీరు 15 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 20 years tenure, 12% రిటర్న్స్. ఇక్కడ వచ్చేది 1.44 crores. చూడండి, 5 లక్షలు ఎక్కువ దానికి దీనికి. ఇప్పుడు మనం 20 lakhsకి వెళ్దాం. 20 lakhs పెట్టి 20 years ఉండి 12% రిటర్న్స్ చూసుకుంటే 1.93 crore. 20 lakhs. ఇప్పుడు 25 lakhsకి వెళ్దాం. 25 lakhs ఇన్వెస్ట్ చేసి 20 years ఉంచితే 12% రిటర్న్ తీసుకుంటే 2.41 crore. చూడండి, 5 lakhs పెంచుతున్నాను నేను. 10, 15, 20, 25. ఇప్పుడు 30కి వద్దాం. 30 సేమ్ 20 years 12% రిటర్న్స్ 2.89 crore. రైట్, ఇప్పుడు 35 lakhsకి వెళ్దాం. 20 years 12% 3.37 crore. ఓకే, సో ఇప్పుడు 40 lakhs పెడదాం.
40 lakhs పెడితే 20 years 12% 3.85 CR. ఓకే. ఇప్పుడు 45 lakhs 20 years ఇన్వెస్ట్మెంట్ 12% రిటర్న్స్ 4.34 CR. 4,34,00,000 50 లక్షలు ఫైనల్గా 50 లక్షలు మీ దగ్గర ఉంది, మీరు 50 లక్షలు పెట్టారనుకోండి, 20 సంవత్సరాల నుండి మీకు సమయం ఉంది, 12% రిటర్న్స్ తీసుకుంటే 4,82,00,000 4.82 crores. ఓకే. 4,82,00,000. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ సిప్పుతో ఎవరైతే లంసం కట్టలేరో సిప్పుతో స్టార్ట్ చేసుకుని పెద్ద కార్పస్ ఇలాంటి కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ లేదు నేను సిప్పు కట్టలేను, నాకు వచ్చినప్పుడల్లా డబ్బులు పెడతాను, నేను బిజినెస్ ఒకసారి ప్రాఫిట్ ఉంటుంది ఒకసారి లాస్ ఉంటుంది, ఆన్ అండ్ యావరేజ్ ఇంత ఈ ఒక సంవత్సరంలో ఇంత కట్టగలను ఇంత పెట్టగలను అనుకునేటప్పుడు కూడా లంసం అనేది ప్లాన్ చేసుకుంటే ఇలాంటి రిటర్న్స్ అనేది మనం చూడగలుగుతాం. సో ఇవాళ నేను ఎందుకు ఈ లంసం గురించే మాట్లాడుతున్నానంటే మేడం, ఎప్పుడు మన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక 2,000 వేసుకోండి, 5,000 వేసుకోండి, 10,000 వేసుకోండి సిప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చిన వాళ్ళు కూడా 10,000 వేసుకోండి, 10,000 ఇస్తే మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత డబ్బులు వస్తాయి సిప్పు చెప్తున్నారు. బట్ ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, లంసంగా పెట్టుకోవచ్చా లేదా అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. తెలియలేని వాళ్ళకి ఇలాగ డబ్బులు లంసంగా ఉండేటప్పుడు కూడా మనం పెట్టుకుని మర్చిపోవచ్చు, ఇంకా మనకు అట్టక్కర్లేదు. కాబట్టి 20 సంవత్సరాలు మీరు ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అంతవరకు ఉంటేనే మనకు ఆ కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు ఉన్నాయి మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, నేను మొత్తం మ్యూచువల్ ఫండ్లోనే పెట్టామంటున్నానా? కాదు, మీరు డైవర్సిఫై చేసుకోండి. నేను ఏంటంటే ఎప్పుడు చెప్పేది ఏంటంటే మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలి, మన రిస్క్ని తగ్గించుకోవాలంటే డైవర్సిఫై చేసుకోవాలి. సో మీరు కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, కొంత మేబీ ఒక ప్లాట్ కొనుక్కోండి, లేకపోతే అదర్ అసెట్స్ కొనుక్కోండి. రైట్. పార్ట్ మన డైవర్సిఫికేషన్ అనేది చేసుకుంటే మన రిస్క్ తగ్గించుకుంటూ మన వెల్త్ క్రియేట్ అనేది చేయగలుగుతాం. ఈ లంసమ్ ఎవరి దగ్గర అయితే ఉందో మీరు ఇన్వెస్ట్ చేయలేమో అనుకోకండి, మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు, చేసి ఇలాంటి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. కాకపోతే మనకి ఒకటి సమయం ఉండాలి. ఎప్పుడైనా సిప్ అయినా లాంగ్ టర్మ్ అయినా సమయం ఇవ్వాలి. సమయం ఇస్తేనే మనకి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. రైట్. సో చాలా చక్కగా చెప్పారు దట్ లంసమ్ అమౌంట్ తోటి మనం కొంచెం పేషెన్స్గా ఉంటే వెల్త్ ఇంకా చక్కగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని మన వ్యూవర్స్కి అందరికీ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.